హాయ్, బాగున్నారండి? ప్రభు నామం పేరిట అందరికీ షలోం అండి. నాటి ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ షలోం. దేవుడు సమాధానం కలగజేయను గాక. దేవుడు ఈ దినమంతా మీకు తోడుగా ఉండును గాక. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాము కాబట్టి దేవుడు మనల్ని భద్రపరిచాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దామండి. తప్పకుండా అందరూ కృతజ్ఞత స్తుతులు చెల్లించండి ప్రభు అయిన యేసయ్యకు, యేసయ్య నామానికి. ప్రభు వాగ్దానం చదువుతాను ఫ్రెండ్స్. దేవునితో నీవు చేసుకొనిన మునుపటి మనవిని ఆయన దయచేయునుగాక. మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్. దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. మంచి వాగ్దానం కదా ఫ్రెండ్స్. మరి ఇదైతే నా వాగ్దానము, నేను చదివాను, మేము ముందు చదివి వినిపించాను. మరి మీరందరూ కూడా చదవాలి, విశ్వసించాలి అనేసి నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. వాగ్దానం చదవనికి ప్రతి క్రైస్తవ బిడ్డలు తప్పకుండా మనం వాగ్దానం చదవండి. ప్రతిరోజు ప్రభుని వెంబడించండి, ప్రభువుకు సమయాన్ని కేటాయించండి. ఉదయం లేవగానే ప్రార్థించండి, ఆయనను ఘనపరచండి. తద్వారా మనకు మంచి ఈవులను యేసయ్య, ఆయన కృప, ఆయన సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఆయన కృప, ఆయన సన్నిధి మనతో ఉంచువాడే మన యేసయ్య, జీవం గల యేసయ్య అండి కదా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కంటెంట్ మీరు ప్రతిరోజు చూస్తున్నట్లయితే, మీకు అర్థమైనట్లయితే చూడండి ఫ్రెండ్స్. దేవుడు వీడియో చూసే వారందరితో మాట్లాడునుగాక, అందరినీ దర్శించునుగాక. ప్రభు అయిన జీవము గల యేసయ్య అందరినీ కనికరించువాడు కదా. ఆయన గురించి ఎంత పొగినను, ఎంత స్తుతించినను అది సాటి రాదు, అది తక్కువే. అలాగనమాట. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా యేసయ్య దీవించునుగాక, ఆశీర్వదించునుగాక అండి. మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు, నూతనంగా జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, మన దేశం కానీ పక్క దేశం కానీ ఏ దేశంలో అయినా జన్మిస్తారు కదా, జన్మించే హక్కును ప్రభు యేసయ్య ఇచ్చాడు. ఏ కులమైనా ఏ మతమైనా జన్మించే అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరూ కూడా కదా. మరి ఎప్పుడు మరణిస్తామో తెలియదు కాబట్టి సంతోషంగా ఉండండి, ప్రభువులో ఉండండి, ప్రభు నామాన్ని గణపరచండి. తద్వారా మీకు, మీ కుటుంబాలకు, మా కుటుంబాలకు కూడా యేసయ్య మేలులు కలగజేయునుగాక. మరి ఈరోజు కొత్త పనులు స్టార్ట్ చేసేవాళ్ళు, బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు, అనేక వివాహాలు జరుపుకునే వాళ్ళు అందరికీ యేసయ్య దీవెనలు ఇచ్చునుగాక అండి. నేనైతే వేడుకుంటున్నా, నా వీడియో చూసే సబ్స్క్రైబర్స్ కూడా వేడుకునేవారని నేను నమ్ముతున్నానండి. తప్పకుండా వారం కలిగి ప్రార్థన చేయండి. నేను చెప్పే ప్రతి ప్రేయర్ కంటెంట్ను, ప్రేయర్ టాపిక్ను మీరు భారంతో ప్రేయర్ చేయనుగాక. మిమ్మల్ని ప్రభువు ప్రేరేపించునుగాక అండి. నేను చెప్పడం కాదు, ప్రభు నాతో చెప్పిస్తున్నాడు కాబట్టి ప్రభు అందరినీ దర్శించునుగాక. వీడియో చూసే వాళ్ళందరినీ యేసయ్య దర్శించునుగాక అండి. ఈరోజు ప్రేయర్ కంటెంట్ ఏంటంటే, ప్రేయర్ టాపిక్ మనం ఉన్న స్థలమును శుభ్రపరచుకోవడం. మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో నేర్చుకుంటున్న టాపిక్, చాలా చిన్న టాపిక్, ఇది అందరికీ తెలిసిన టాపిక్ చెప్తున్నాను. దీని పట్ల అందరూ నెగ్లిజెన్సీగా ఉంటారు కదా. కొంతమంది నెగ్లిజెన్సీ, కొంతమంది చాలా వెరీ కేర్, వెరీ పర్టికులర్ గా ఉంటారు. కొంతమంది నీట్గా లేనిది అసలు తినరు. కొంతమంది అయితే తినే విషయంలో చెప్తున్నాను, ఉండే విషయంలో నీటి ప్రదేశం లేనిది అక్కడ ఉండరు, నివసించడానికి ఇష్టపడరు. కానీ మనం జన్మించింది మట్టిలోంచే, కానీ అయినప్పటికీ మినిమం మనం ఉండే ప్రదేశాలలో నీట్గా ఉంచుకోవడం మన బాధ్యత. అది మన దేశం కాదు, మన ప్రపంచం నేర్పిస్తుంది. స్వచ్ఛ భారత్ అనేది కాన్సెప్ట్ ఉంది, మీ అందరికీ తెలిసిందే. మా దేశంలో ఉన్న వారికి చెప్తున్నాను.
మన దేశంలో నివసించే వారికి చెప్తున్నాను. మరి దీన్ని సీరియస్గా తీసుకోండి అందరూ. పరిశుభ్రంగా ఉంచాలి అని ఇప్పుడు మన హృదయాన్ని శుద్ధి చేసుకోమని, మీ హృదయంను పదిలపరచుకోమని, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి, మీ హృదయంలో నేను నివసించేలాగన మీ హృదయాలని తేటపరుచుకోమని ప్రభు మాటల్లో సెలవిస్తున్నాడు కదా. అలాగే మనం హృదయంను శుద్ధి చేసుకోవాలి. మన పరిసరాలను అనుకుంటాము, ఫస్ట్ చదువుకున్నది మనకు నేర్పించిన జ్ఞానము, పరిసరాల గురించి మనం తాపత్రయపడతాము. మంచి లొకేషన్ గురించి వీడియో షూట్కు కానీ దేనికైనా కానీ మంచి లొకేషన్కి మనం ప్రిఫరెన్స్ ఇస్తాము. అలాగే మరి యేసయ్య మంచి లొకేషన్ మన హృదయం అంట, తెలుసు కదా. మంచి లొకేషన్ అంటే ఆయన ఇష్టపడేది. ఇప్పుడు మనం మంచి లొకేషన్ చూసి ఎలాగా ఉండడానికి ఇష్టపడతామో, ఆ స్థలానికి మళ్ళీ మళ్ళీ వెళ్ళడానికి మనకు భావన కలుగుతుందో, మరి ఆయన మన హృదయంను శుద్ధి చేసుకుంటే ఆయన మన హృదయంలో నివసిస్తాడు. నిత్యుడుగా మన హృదయాలలో ఉండి ఆయనని తండ్రిని, కుమార, పరిశుద్ధాత్మ కదా. మరి ప్రభు మన హృదయంలో ఉండి ప్రభువును గణపరచడం ఆయనకి ఇష్టము. కాబట్టి మనం అందుకు ప్రేరేపితమై ఉందాము అండి. క్రైస్తవులకు, ఇతరులకు కూడా అందరికీ చెప్తున్నాను, ఏ కులమైనా ఏ మతమైనా మనం ఉండు స్థలాలను శుభ్రంగా ఉంచుకోవడానికి ట్రై చేద్దాము. స్ట్రెస్ని బట్టి చాలామంది అన్నం నీట్గా లేకుండా ఇప్పుడు హోటల్ ఫుడ్ తినడము, ఎలా ఉన్నా తిందాము, నాకు ఆకలిస్తుంది అనేసి మనం వెళ్ళేసి తింటాం కదా. మరి అలా కాకుండా మరి హైజీనిక్గా మినిమం మనం జన్మించిన భూమిపైన ప్రకృతిని ప్రతిదాన్ని తట్టుకోవాలి. బాధను, దుఃఖాన్ని, సంతోషాన్ని తట్టుకుంటున్నట్టే మరి మంచి వాతావరణం, చెడు వాతావరణం కూడా తట్టుకోవాలి. రోడ్ల వెంబడి ఉండేవాళ్ళు ఇంకా ఎలా ఉంటున్నారు మీరు అందరికీ తెలుసు. ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ కొన్ని ప్రదేశాలు కొంచెం నీట్గా ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి. కొన్ని ప్రదేశాలు రోడ్లు మురికిగా, ప్రయాణించలేనంతగా, కొన్ని ప్రదేశాల్లో అక్కడే రోడ్ల పైన పడుకుంటారు జనాలు. కొంతమంది ఆవాసము లేని వారు, మరి వారి గురించి, మరి వారికి తట్టుకునే శక్తిని, ఇమ్యూనిటీని చాలా ఇస్తున్నాడు ప్రభు కదా. మరి ఏ స్థలంలోకి వెళ్ళినా కానీ మనం తట్టుకోవాలి. కానీ మన ఇంట్లో పరిశుభ్రతను, మన ఉన్న స్థలంలో పరిశుభ్రతను పాటించడం మన బాధ్యత. కాబట్టి పాటించండి. దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఈరోజైతే సరే ఫ్రెండ్స్, అందరికీ గాడ్ బ్లెస్ యూ. బాయ్.